దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అపారమైన కృపతో మనల్ని దేవుడు ఈ యొక్క ఆదివారం 2025 సంవత్సరం అక్టోబర్ నెల 19వ తారీఖుని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విని దాని ప్రకారం మనం జీవించడానికి దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. అలాగే నాడు మనం నిత్యము కూడా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన 2 కార్యాలు ఏంటంటే ప్రార్థన చేయటం, వాక్యం చదవటం. అందుకే పునీత పౌలు ఏమి చెప్తున్నాడంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. ఆ వచనాలు మరి అంటున్నా 4వ అధ్యాయంలో మనం 1వ అధ్యాయం 5వ వచనంలో ఆయన దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను అది. కాబట్టి ప్రతి మనిషికి అవసరం ఏంటంటే వాక్యం అవసరం, రెండవది ప్రార్థన అవసరం. అందుకని దేవుని వాక్యం వలనను ప్రార్థన వలన మనం పరిశుద్ధపరచబడుతున్నాం. మనం ఏవైతే కార్యక్రమాలు అనుకుంటామో అవి 100% సక్సెస్ అవుతాయి. దేవుని స్తోత్రం. అలాగని మన ప్రార్థనలు కూడా దేవునికి ఇష్టం. ఎప్పుడు ప్రార్థన చేస్తామా అంటూ మనకి దేవుడు ఆశ్చర్య చూస్తాడు. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు కొంతమంది భక్తులను కూడా గుర్తు చేసుకుని ఆ ప్రార్థనని మనం ఎప్పుడు కూడా అనుసరిస్తూ ఉండాలి. అందుకని మరి ప్రార్థన చేయటం అంటే యేసుప్రభుకు చాలా ఇష్టం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం మనం చూస్తున్నాం. మార్కు 1:35. ఆయన వేకుజామున లేచి ఒక నిర్జన ప్రదేశములకు పోయి ప్రార్థన చేయటం ఆరంభించాను. దేవుని స్తోత్రం. కాబట్టి నిర్జన ప్రదేశంకి వీళ్ళంటే ఏకాంతంగా ప్రార్థన జీవితం గడపడానికి ఒక ప్రణాళిక. ప్రతి మనిషి కూడా ప్రార్థనలో ఒక ప్రణాళికని కలిగి ఉంటాం. దేవాని ఈరోజు లేచాను, ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఈరోజు నన్ను నడిపించమంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మనం ప్రార్థనలు ప్రారంభించుకోవాలి. దేవుని స్తోత్రం. అలాగని కొంతమంది భక్తుల్ని మనం ఎలా ప్రార్థన చేశారో మరి ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి. చూడు, కీర్తన గ్రంథం 5వ దావీదు కీర్తనలో మహాభక్తుని యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. 5:1-3 వరకు. ప్రభు నా పలుకు ఆలింపుము, నా నిట్టూర్పులు వినుము, నా రాజా, నా దేవా, నీ సహాయం కొరకు నేను మొరపెడుచున్నాను, ఆలింపుము. ప్రభు నేను విన్నపము చేసేదను, వేకువన నీవు నా పలుకులు ఆలింపుము. నా ప్రాతకాలమున దేవుని స్తోత్రం. ప్రాతకాలం, ఉదయకాలం ప్రార్థన లలితంగానే ప్రార్థన పైన ఆధారపడాలి. ప్రాతకాలం అంటే ఉదయకాలం. మన మనసు, మన హృదయాలు ఎంతో పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే రాత్రి అంతా రెస్ట్ తీసుకుంటుంది బాడీ. ప్రతి మనిషి నిద్రపోతూ ఉంటాడు. ఉదయం లేకగానే ప్రార్థన. మనలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తులన్నీ కూడా, పంచేంద్రియాలన్నీ కూడా మన చలాక్గా చురుగ్గా ఉండాలంటే ప్రార్థనతో ముడిపడి ఉండాలి. దేవుని స్తోత్రం. అలాగే ప్రార్థన చేశాడు మహాభక్తుడు దావీదు. మరి అన్ని కార్యాల్లో విజయం చేశాడంటే ఆయన మరి గొర్రెలు కాపరి. ఎంత హెవీ వర్క్ ఉంటుంది ఆయనకి. అన్ని పనులు చేయగలిగాడంటే, రాజు అయ్యాడంటే. అప్పుడే కాదు, రాజు అయిన తర్వాత కూడా గొప్ప మరి ఆయనకి బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకనే అన్నీ జయించాడంటే కారణం ప్రార్థన శక్తి అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. దేవుని స్తోత్రం. అలాగే మనకు వ్యక్తిగతంగా మరి ప్రార్థన జీవితం గడపడానికి నిత్యం ప్రయత్నం చేయాలి. అలాగే తొలినాటి క్రైస్తవులు కూడా ప్రార్థనతోనే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుచుకున్నారు. మనం చూస్తాం అపోస్తలుల చర్యల గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో. అపోస్తలుల కార్యం 1:14. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి యొక్క మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ప్రార్థనే, ఎడతెగక ప్రార్థన చేశారు తొలినాటి క్రైస్తవులు. ఈనాడైతే ప్రార్థన అంటే బతకం, ప్రార్థన అంటే నిరాశ, నిస్పృహలు, ఏదో కోల్పోయినట్టుగా, చింతపండు వ్యాపారం చేసి దివాళా తీసినట్టుగా. అర్థం చెప్పేది. ప్రార్థనలు చలాకున్నవాడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. తొలినాటి క్రైస్తవుల విధానం ఇది. ప్రార్థనే వాళ్ళు ఎన్నుకున్నారు. అలాగే మనం చూస్తాం అపోస్తలుల చర్యల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో. అపోస్తలుల కార్యముల గ్రంథం 12:12లో మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 12వ వచనం. గట్టి చదవాలి, లాగుపడతాను నన్ను. తెలుసుకొని మారు పేరు గల
యోహాను తల్లిగా మరియమ్మయు ఆ, పోయాను. అక్కడ చాలామంది ప్రజలు చేరి దేవుని స్తోత్రం. చూడక మరియమ్మ, యెరూషలేములో ఒక మరియమ్మ ఉంది. మరియమ్మలు చాలామంది ఉన్నారు. యేసు తల్లి మరియకి ఆమె ప్రత్యేకత వేరు. కానీ మరియమ్మలో ఈ బైబిల్లో మనం చూస్తే ఇంచుమించుగా 7 కనపడతారు. 7లో ప్రత్యేకత మరి తల్లికి ఆమెకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. కానీ ఇక్కడ యెరూషలేములో ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ప్రార్థనకి ఇష్టపడుతుంది. ఆ ప్రార్థనలో ఆ సంఘంగా కూడి ప్రార్థన చేసుకునేవారు. వాళ్ళందరూ ఎటువంటి ప్రార్థన చేశారు? అపోస్తుల చర్యల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఎలా ఉంది వాళ్ళ ప్రార్థన? 12:5. అందువలన పేతురు చెరసాల ఉంచబడెను, కానీ క్రీస్తు సంఘం పేతురు కొరకు పట్టుదలతో. అది కాబట్టి పట్టుదలతో ప్రార్థన అంటే ఉణమణికి ప్రార్థన చేయడం కాదు, పట్టుదలతో ప్రార్థన చేశారు. పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. దేవుని సువార్తని బోధిస్తున్నటువంటి పేతురుని పౌలుని అందరూ కూడా బంధించారు ఆనాడు. కానీ చెరసాలలో ఉన్నటువంటి పేతురు కొరకు తొలినాటి క్రైస్తవ సంఘం ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. ఏనాడైనా పాస్టర్ గారి కొరకు, గురువుల కొరకు, దైవజనులకి మాకు వాక్యం చెప్పే పాస్టర్ గారికి ఏనాడైనా ప్రార్థన చేశారు మీరు? అవి అలవాట్లు ఉండి మీకు? అది నిజమైన సంఘం. చాలామంది సంఘం ప్రార్థించండి, సంఘం ప్రార్థన. ఏ సంఘం ప్రార్థిస్తుంది? అర్థం. చాలామంది సంఘం ప్రార్థించండి, సంఘమేం ప్రార్థించదు. ప్రార్థించేది ఎవరో? ఎటువంటి సంఘం ఏమిటిది? వాక్యం పైన విశ్వాసంగా నమ్మకంగా ఉన్న సంఘం ప్రార్థన చేస్తేనే ప్రతిఫలాలు ఉంటాయి. కానీ మా కోసం అందరు ప్రార్థన చేయండి. మరి నువ్వేం చేస్తావు? పెందలకాడ భోజనం చేసి పడుకుంటావా? అందరు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. చప్పలు కొట్టండి. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రార్థన చేసేటువంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. ఇదిగో తొలినాటి క్రైస్తవులు మరియమ్మ ఆవిడ పేరు. ఆ మరియమ్మ ఇంటిలో అందరు కూడి ప్రార్థన చేసుకున్నారు. అందుకని తొలినాటి సంఘం ఆ ప్రార్థనకి నడిపించిందే మరియ తల్లి. చప్పలు కొట్టండి. అపోస్తల చర్యలు మనం చూసాం 1:14 ఇక అనుసరించారు. అందుకే నాడు మరియమాతకి జపమాల ధ్యాన ప్రార్థన చేసుకునే సమయంలో ఆమెను గుర్తు చేసుకోవటం ఎంతో ధన్యతకరం, ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం. అందుకే నాడు ప్రార్థన చేసే భక్తులు మనం గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మహాభక్తుడు దావీదు, అలాగే అందరి ప్రార్థనలో ఆలకించడానికి దేవుడు చూస్తున్నాడంట. కీర్తన గ్రంథం 65వ దావీదు కీర్తనలో 2వ వచనం. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 65:2లో మనం చూస్తున్నాం. అపోస్తల చర్యల గ్రంథం 10 నీవు 65 కీర్తన 2 నీవు నరుల ప్రార్థనని ఆలింతువు, ప్రజలను తమ పాపములతో నీ చెంతకు రావలసిందే. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరు ఎప్పుడోకప్పుడు దేవా నాయన ఆ ప్రభు అని ప్రార్థన చేయవలసింది. కొంత మూలికి ప్రార్థన చేస్తారు, కొంత గట్టిగా ప్రార్థన చేస్తారు, కొంతమంది సైలెంట్గా ప్రార్థన చేస్తారు, మననం చేసుకుంటారు చాలామంది. అందుకే ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అలాగే ఈనాడు చిన్న పిల్లలకు వరకు పెద్దవారి వరకు ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన అవసరం. అలాగే మహాభక్తుడు కొర్నేలి తన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన కుటుంబ పరంగా చేసినట్టు మనం చూస్తున్నాం. అపోస్తల చర్యల గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. మరి శతాధిపతి కొర్నేలి చాలా హెవీ డ్యూటీ ఆర్మీ దళాన్ని నడిపించేటువంటి కొర్నేలి నిత్యం ప్రార్థనకి ప్రత్యేకత ఆయన ఇచ్చాడు. ఎన్ని పనులున్నప్పుడు కూడా రద్దు చేసుకుని ప్రార్థనలో ఉన్నటువంటి మహాభక్తుడు కొర్నేలి. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి అతడు పేద సాధలకు దాన ధర్మములు చేయొచ్చు. అది కాబట్టి ఎప్పుడు కూడా దానం మర్చిపోలేదు, ప్రార్థన మర్చిపోలేదు. ఎప్పుడు కూడా ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఇచ్చినటువంటి వ్యక్తి కొర్నేలి. అలాగే నీవు ఇస్తున్నావా? ఓ పురుషుడా, ఓ మనిషి, ప్రార్థన అంటే ఆ పనికి ఈ పనికి అయితే ఎదుర్కొంటున్నావు, చూసుకుంటున్నావు. కానీ నేను నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలు మేము పోషించాలంటూ ఏనాడన్నా ఆ భార్య బిడ్డల కొరకు ప్రార్థించేవా? అందుకే ఈనాడు ప్రతి పురుషుడు కూడా దేవుని సన్నిధికి రావాలి. అందుకే స్త్రీలు, మరి బాలబాలికలు, యవనస్తులే కాదు, ఏ ఇంట్లో పురుషుడు ప్రార్థనకు ముందుంటాడో ఆ ఇల్లు దీవించబడుతుంది. దేవుని స్తోత్రం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం.
దేవుడు నోవాతో ఈ తరం వారిలో నీ ఒక్కడవే నీతిమంతుడివి కావున నీవు నీ కుటుంబమును అది నీవు నీ కుటుంబం వారు వాడలోకి చప్పలు కొట్టండి. కానీ మొదటగా పురుషుడు ఉండాలంట, నీవు నీ కుటుంబం వారు. అందుకే నాడు పురుషులు చాలామంది భక్తికి విశ్వాసానికి లోబడరు, ఏవో పనులు చూసుకుంటారు, ఆ పనులే. కానీ జ్ఞానవంతుల స్త్రీ ఏం చేద్దంటే పని కాదు ముఖ్యం, మనం అందరం ప్రార్థనకి వెళ్దామని స్త్రీ ప్రోత్సహిస్తాం. అటువంటి వారిని దేవుడు జ్ఞానవంతురాలు మరి వివేచనవంతురాలు అంటూ బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథం 14:1 సామెతలు 14:1 వివేకవతులైన స్త్రీలు గృహము నిర్మింతురు, కానీ అవివేకవతులు వారిని కూల్చేస్తారు. కుటుంబాలే పాడైపోతారు. స్త్రీలు వాళ్ళని కొంతమంది అయితే కుటుంబాలను కట్టుకుంటారు, భర్తని లైన్లో పెట్టుకుంటారు, పిల్లల కోసం ప్రయాసపడతారు. కుటుంబాన్ని అభివృద్ధి పరిచేటువంటి వాళ్ళని వివేకవంతులు లేదా జ్ఞానవంతులు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. అందుకే నాడు ప్రార్థన లేని స్త్రీ, వాక్యం లేని స్త్రీ, దేవుని పట్ల భయభక్తులైన స్త్రీ, ఆ కుటుంబం ఎప్పుడు కూడా చీకటమయం అయిపోతుంది. ఆ కుటుంబం వెలుగులో ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఆవిడ లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధ కోరికలు ఇవి అవి ఆలోచించుకునే స్త్రీని మరి ఆ కుటుంబము చిన్నాభిన్నమైపోతుంది. అందుకే నాడు జ్ఞానవంతులంటే వాక్యం, జ్ఞానవంతులను ప్రార్థన పరురాలు, జ్ఞానవంతులను విశ్వాసంలో జీవించే ఆ స్త్రీ. అందుకే నాడు కొంతమంది భక్తులు మనం చూస్తున్నాం. యెరూషలేము మరియమ్మ ఎప్పుడూ ప్రార్థన చేసేది. అలాగే మరి ఎప్పుడు వాక్యం అంటే ఆలకించేది మరియా, బేతాని మరియా. ఆ యొక్క వాక్యం వింటున్నప్పుడు తదేక దృష్టితో ప్రభు వైపే చూసి వాక్యం వినటువంటి మరియా, బేతాని మరియా. మనం చూస్తాం లూకా సువార్త 10వ అధ్యాయంలో మనకి 42వ వచనంలో ప్రభు అంటున్నారు ఏమని, కానీ అవసరమైనది ఒక్కటే. కాబట్టి మరియమ్మ ఉత్తమైన వారు ఎన్నుకున్నది అది ఆమె యుద్ధ నుండి చప్పలు కొట్టండి. ఎందుకంటే వాక్యము స్థిరమైంది. అందుకే ఆకాశం భూమి గతించిపోతుంది కానీ నా మాటలు గతించవు. అందుకే పునీత పేతురుగా చెప్తున్నాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 24 మానవులందరూ గడ్డి మొక్కల్లాంటి వారు, వారి వైభవం గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ ఉంటుంది. చప్పలు కొట్టండి. కొట్టమంటే కొట్టరు, మీరు కొట్టుకోండి అంటే కొట్టేస్తారు. ఇదే లోపం అన్నమాట. చప్పలు కొట్టమన్నావా మీరు అలాగే ఉంటారు. కొట్టండి అంటే కొట్టండి. చాలా తేడా వచ్చింది. దేవుని స్తోత్రం. భారీ వర్షంలాగా ఉంది. తుఫాను పట్టి వర్షం వచ్చినప్పుడు ఎంతగా ఇదిగా ఉంటుందో దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు అలా ఉండాలి. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 47వ దావీదు కీర్తన 1లో అంటున్నాడు పునీత మరి భక్తులు చెప్పినట్టుగానే, పేతురు చెప్పినట్టుగానే దావీదు అంటున్నాడు ఏమని, నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడి, జయ జయ నాదములతో ప్రభుని కీర్తించుడి. మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వదాత్రిని. దేవుని స్తోత్రం. మహారాజు, రాజులకి రారాజు క్రీస్తు, రాజులకి రారాజు క్రీస్తు మహారాజు. అందుకనే ఆయన సన్నిధిలో మనం కూడిన ఉదయకాల వేళలో, ప్రాతకాల వేళలో ప్రార్థనకి ప్రాముఖ్యత. పురుషుడు స్త్రీలు అందరూ. అందుకే కుటుంబ సమేతంగా ప్రార్థన చేసింది ఎవరో? కొర్నేలి. దేవుని స్తోత్రం. తన కుటుంబాన్ని నడిపించుకునేది ఎవరు? నోవాహు. దేవుడు చెప్పిందే చేశాడు. అందుకని నాడు కుటుంబాలు నిర్మించుకున్నట్టుగా, నోవాహు వాడ నిర్మించుకున్నట్టుగా ప్రతి పురుషుడు కూడా కుటుంబాలు నిర్మించాలి. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు ప్రార్థన లేకపోతే అటు ఇటు తిరుగుతుంటే రండి ప్రార్థన చేసుకుందాం చెప్పటం, చర్చికి వెళ్దాం చెప్పటం పురుషుడు కూడా బాధ్యత ఉంది. అందుకే ఒక ఆయన అంటున్నాడు ఏమంటే, అయ్యా ప్రార్థనకు రా బాబా అంటే అడుగుతుంటే అంటున్నాడు కదా, నేను ప్రార్థనకు రానని అంటున్నాడు. నాతో ఒక షరత్ అండి, లేకపోతే నాకు ఒక ఇబ్బంది ఉందని చెప్పాడు. ఏంటి బాబా అని అడిగా. వస్తానంటున్నాడు. ప్రార్థన రావయా చక్కగా దేవుని వాక్యం అంటే వచ్చేస్తాను రేపు అంటున్నాడు. అలాగా 2-3 నెలలు గడిచిపోయినాయి. నీ ప్రాబ్లం ఏంటంటే, అవును బాగానే ఉందండి, మరి యేసుప్రభు సిలువెత్తుకు వెళ్ళినప్పుడు యెరూషలేము నుండి కలవరికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీలకే బోధించాడు. ఏమన్నాడు? యెరూషలేము స్త్రీలారా, నా కోసం కాదు మీకోసమే దుఃఖించండి, ఏడవండి అన్నాడు. కనీసం పురుషులారా ఏడవండి అని ఒక్క మాట అని చెప్పరా. అందుకే నేను రానన్నాడు. దేవుని స్తోత్రం. కారణం కనపడింది కదా.
ఏమన్నాడు? ఒక కారణం ఎత్తుకున్నాడు. అంటే ఇక ఎప్పుడు కూడా నేను ప్రార్థన రా అని చెప్పుకోకుండా చక్కన స్ట్రైట్ చెప్పాడు. ఏమని? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదు మీకోసం, మీ బిడ్డల కోసం ఏడమని చెప్పాడు. కనీసం పురుషులారా అనే మాట కూడా రాలా. అన్నప్పుడు అన్నాను, ప్రభు 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేశాడు, పురుషులే 5,000 మంది ఉన్నారంట. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ వాక్యం చూపించినాక సెట్రెట్గా చక్కగా వాక్యంలో బలపడ్డాడు, ముందుకు నడుస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే స్త్రీకి ఎంత ప్రాముఖ్యత ఉందో పురుషుడికి కూడా అంత అందుకని మరి పురుషుడికే దేవుడు ఆదిలో మనం చూస్తాం. అబ్రహాముని అంటున్నాడు, ఆది కాండం 12వ అధ్యాయం 2-3 వచనాలు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను మహాజాతిగా తీర్చేదను, నేను ఆశీర్వదింతును, నీ పేరును మహా గొప్పదగును, నీవు అందరికీ నిన్ను దీవించు వారిని నేను దీవింతును, నిన్ను శపించు వారిని నేను శపింతును, నీ యందు సకల జాతి జనులు. దేవుని స్తోత్రం. ఇది వాక్యం. అబ్రహాముతో చెప్తున్నాడు, నీవు నీ కుటుంబం సిద్ధపాటు నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. మనకి ఈనాడు మనకి దేశం అంటే కోయిట్ దేశం కాదు, అమెరికా కాదు, వేరే దేశాలు కాదు. మనకు ఒక దేశం ఇచ్చాడు, మనకు ఒక మంచి ప్రాంతం ఇచ్చాడు, మంచి ప్లేస్ ఇచ్చాడు. అదే దేవుని సన్నిధి. చప్పలు కొట్టండి. కాబట్టి అబ్రహాము నడిపిస్తున్నాడు ఎక్కడికి? కనాను దేశానికి. కనాను అంటే ఏంటి? పాలు తేనె ప్రవహించు దేశం. అలాగే దేవుని సన్నిధిలో మనకి 2 పాలు వస్తుంది, నీరు. ఆ వాక్యం ప్రకారం పాలు తేనెలంటే అర్థం మీరు మహాజాతకు చేస్తాను, నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశానికి వెళ్ళాలి. కనాను అంటే దేవుని సన్నిధి. చప్పలు కొట్టండి. కొట్టడం వెళ్ళి కీర్తన గ్రంథం 16 దావీదు కీర్తన 11 వచనం. కీర్తన 16 కీర్తన 11 ఏం చెప్తున్నాడు మహాభక్తుడు దావీదు? 16:11 ఆ జీవనకు చేర్చు మార్గము నీవు నాకు చూపించదవు, నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందం పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖాలు కలవు. దేవుని స్తోత్రం. అది దేవుని సన్నిధి మన కనాన్. బయటికి వెళ్ళాలండి అంటున్నాడు, బయట దేశానికి వెళ్తాడు, మా ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నాడు గాడు. అది అర్థమైందా? విశ్వాసము దేవుని పట్ల నిలకడ భక్తి ఉంటే నువ్వు ఉన్న చోటుని దీవిస్తాడు. దేవుని స్తోత్రం. నీకు చక్కని పని ఇస్తాడు. విశ్వాసం ఉంటే, దేవుని పట్ల విశ్వాసం ఉంటే కువైట్ వెళ్ళాల్సిన లేదు, అమెరికా వెళ్ళాల్సిన, విదేశీ వెళ్ళాల్సిన, ఎక్కడున్న చోట్ల దేవుడు మనకి తగినటువంటి పనిని సంకల్పిస్తాడు. అందుకే నాడు మరి దేవుని సన్నిధి అనేది మనకి అందరికీ కనాను ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని స్తోత్రం. ఈ సన్నిధిలో నీవు దేవుని పొందుతున్నావు. అబ్రహాముతో చెప్పినట్టుగా ఇదిగో నీ వెళ్ళు, నేను ఎక్కడ తీసుకెళ్తానంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి కూడా నడిపించడానికి దేవుడు మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి. దేవుని స్తోత్రం. పాలు అంటే అర్థం దేవుని వాక్యం అని అర్థం. ఈ వాక్యం తాగాలి. అందుకే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో 2 చెప్తున్నాడు పునీత పేతురు గారు. 2:2 నూతనముగా జన్మించే శిశువులే ఆధ్యాత్మిక పాల కొరకై దాహంతో ఉండు, దాన్ని త్రాగుట వలన మీరు పెరిగి ఆ పెద్దవారై. దేవుని స్తోత్రం. అందుకే నీ పాలు త్రాగాలి. ఏ పాలు? ఆధ్యాత్మిక పాలు అంటే దేవుని వాక్యం అనే పాలు. దేవుని స్తోత్రం. అందుకే నాడు పాలు త్రాగాలి. పాలు వచ్చినలేదా అన్న గడగడలాడిపోతాను జనం. ఆదివారం వస్తే ఈ పాలు తాగితే వారం పడుకోతేనే సరిపోతాయి. చప్పలు కొట్టండి. ఈ పాలు తాగితే ఇష్టపడతా. ఎటువంటి పాలు అంటే నీ మనసుని, హృదయాన్ని, జీవితాన్ని సరిచేసి సవరించి శక్తివంతులుగా చేసేదే ఈ పాలు. అందుకే తేనె అంటే అంత అర్థం ఆరోగ్యం. దేవుని స్తోత్రం. ఎలా వస్తుంది నీకు ఆరోగ్యం? సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 12వ వచనంలో. సొలొమోను రాసిన జ్ఞాన గ్రంథం 16:12 మూలికలు కానీ మందుకట్టులు కానీ వారి జబ్బులు నయం చేయలేదు. ప్రభు ఎల్లరి వ్యాధి నయం చేయు. దేవుని స్తోత్రం. చూడండి, ఒక జ్వరమో తలకాయ పోటో నేసం ఏదో వచ్చిందనుకో, నువ్వు తెగించి గుళ్ళోకి రా. వాక్యం ఇంటికి వెళ్ళి అంత చలాగ్గా అడుగు వేసుకెళ్తావో అని అర్థమైందమ్మా? ప్రాణం తీసేస్తున్నామే జలుబు అంటది. ఒక వారం రోజులైంది పట్టుకుని ఏంటది? వారం రోజులైందంట పట్టుకుని ఏంటది? జలుబు. ఏం పెట్టింది?
తుఫాను కాదు అమ్మా, జలుబు పెట్టింది ప్రాణం తీసేస్తుంది అంటాం. అమ్మా ఏం పర్లేదు, గుళ్ళోకి రాండి, వాక్యం ఉన్న తర్వాత ఆ జలుబు అక్కడే తగ్గిపోయింది. స్తోత్రం. ఇంటికాడికి వెళ్ళినాక తుమ్ములు లేవు, ఏమి లేవు, మొత్తం ఆగిపోయింది. అందుకే ప్రభువాక్యం ఏం చెప్తుందంటే ఎల్లరి వ్యాధులను నయమి చేసేదే దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. కొట్టుకోండి, ఇప్పుడు కొట్టుకోండి అమ్మా. చాలామంది ఉంటారు జ్వరాలు వచ్చినాడు, టైఫాయిడ్ అని, మలేరియా అని, రకరకాల బాధలు ఉంటాయి. మరి ఇవన్నీ తలుచుకుంటే వస్తూ ఉంటుంది. అమ్మ టైఫాయిడ్ జ్వరం అంటే అది జంప్ అవుతుంది మన మీదకి. దేవుని స్తోత్రం. ఆవిడ చాలా నీరసం ఉందంటే ఆ నీరసం మనకు వచ్చేది. అతను చాలామంది తలుచుకున్న వ్యాధుల్ని మరి ఎంతోమంది కూడా ప్రబలం చేస్తూ ఉంటారు. ఆ వ్యాధి అనేది ఆ దైవశక్తితో మనం చూసినట్టయితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. పేతురు గారు అత్తకి జ్వరం వచ్చింది. యేసుప్రభు అక్కడికి వెళ్ళగానే జ్వరం పారిపోయిందంట. దేవుని స్తోత్రం. జ్వరాలు కలిగి చేసేది కూడా సైతానే, దురాత్మ, చీకటి శక్తి. అవి ఎవరైతే తలుచుకుంటారో, ఎవరైతే వాటి కోసం ఆస్వాదిస్తారో, మంచి పనుల టైంలో ఒక ఆవిడ అంటుంది, నాకు జ్వరం వస్తే బాగుండని. ఎందుకని భర్త వెళ్ళు, అతను ఉడికి వెళ్తున్నారు కదా, వెళ్ళు అంటుంటే నాకు జ్వరం వస్తే బాగుండు. తలుచుకుంటే నిజంగా సాయంత్రం జ్వరం వచ్చేసింది. పిల్లలు ఉంటారు చాలామంది చదువుకునేవాడు, నాకు జ్వరం రావాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటుంది ఒక ఆవిడ. అప్పుడు ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ చెదకొట్టుకుని ఎక్కడ పెట్టుకోమను, వచ్చేసిన జ్వరం. అబ్బా, పాస్టర్ గారు మంచి సలహా ఇచ్చారు. మీరు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు టీచర్ గారు, మాస్టర్ ఎవరన్నా ఒకవేళ హోంవర్క్ చేయి, లెక్కలు చేసేవి లేదా, ఇంగ్లీష్ వచ్చింది అన్నప్పుడు మీరేం చేయాలి? వీళ్ళ ఉల్లిపాయ చెదకొట్టుకుని మీరు నిజంగా చేస్తారు, ప్రాక్టికల్ చేస్తారేమో, నవ్వుతుందా పిల్ల. స్కూల్కి వెళ్తే మంచిదా, ఆగిపోతే మంచిదా? చూడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత మాస్టర్ చెప్పే పాఠాలు నువ్వు స్వయంగా రాసుకుంటే నీకు జ్ఞానం వస్తుంది. ఎవరెవరో రాసినట్టు నోట్స్ మీద ఆధారపడ్డామనుకో ఆ సింబల్స్ నీకు రావు. అందుకే నాడు స్వయంగా చక్కనటువంటి జ్ఞానంలో ఎదగాలి. దేవుని స్తోత్రం. ఒక సబ్జెక్టు పోతే, ఒక క్లాస్ పోతే నువ్వు చాలా నష్టపోతావు. అందుకని ఇంటికాడ మామ తాడిపప్పు వేస్తుందని, గారెలు వేస్తుందని, ఇంకా 4 గారెలు తినొచ్చని అనుకున్నావా? నీకు చదువు రాదు, ఏమి రాదు. అందుకే ఆలోచించండి, చదువు పట్ల జ్ఞానం కలిగి ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. అందుకే నాడు దేవుని వాక్యం ప్రతి పిల్లలు, చిన్నపిల్లలని, పెద్దోడంటే యవనస్తులని ప్రార్థన పైన ఆధారపడి వాళ్ళు ఉన్నప్పుడు అన్ని విషయంలో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకే నాడు ప్రార్థన అంటే బద్ధకం, వాక్యం అంటే బద్ధకం, ఇంట్లో పనిచేయడం బద్ధకం, ఇవన్నీ మనకి ఆ సోమరతత్వానికి సూచనగా ఉన్నాయి. అందుకే చెప్తున్నాడు జ్ఞాని సొలొమోను ఏమని, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనిషిని కూడా హెచ్చరిక చేస్తున్నాడు సొలొమోను రాజు. 6:6 సోమరి చీమలను చూడము, వారి జీవితం చూసి బుద్ధి తెచ్చుకును. వారికి నాయకుడు లేడు, పర్యవేక్షకుడు లేడు, అధికారి లేడు. కోతకాలమున ధాన్యము సేకరించుకొను. సోమరి, నీవు ఎంతకాలం పండుకొంటావు? ఎప్పుడు నిద్ర మేలుకుంటావు? ఇంకను కొద్దిసేపు కన్ను మూసి, కొంచెం నిద్రించి, కొంచెం కాస్త చేతులు ముడిచి, కానీ ఇంతలోనే దారిద్ర్యం దోపిడీ కానివ్వాలి. చాలు. కాబట్టి దారిద్ర్యం దోపిడీ కంటే దొంగోళ్ళలాగా వస్తుందంట. సోమర్తనం వలన దారిద్ర్యం అంటే పేదరికం వస్తుంది. అందుకే కష్టపడి ప్రతి మనిషి కష్టపడి పని చేయాలి, దేవుని పైన ఆధారపడి. అలాగే దేవుని యొక్క నీతిని కూడా మనం నెరవేర్చాలి. అందుకే నాడు షరతుతో కూడిన ఆజ్ఞని దేవుడు ఇస్తున్నాడు. చూడు, నిర్గమకాండం ప్రతి వ్యక్తికి ధర్మశాస్త్రం బోధిస్తుంది. 20వ అధ్యాయంలో 8వ వచనం. 28 విశ్రాంతి దినము గుర్తించుకొనుడు, దాన్ని పవిత్రం చేయడు. 6 రోజుల పాటు నీ పనులల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రం నీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినం. ఆ రోజు మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, జంతువులు, మీ ఇంటున్న పరదేశులు కానీ ఏ పని చేయకూడదు. 6 రోజులలో ఆకాశముని, భూమిని, సముద్రముని. చాలు. దేవుని స్తోత్రం. అది 6 రోజులు. ఎన్ని రోజులు పనిచేసేది? 6 రోజులు. 7వ రోజు నువ్వు పనికి వెళ్ళావా, నీకు డబ్బులు రావచ్చు, అబ్బా చాలా కలిసి వచ్చింది అనుకోవచ్చు.
కానీ నీ దగ్గరకు వచ్చే ప్రతి నయా పైసా తూనీగలాగా పారిపోతుంది. నేను స్తోత్రం. ఆ ఖర్చు ఎలా వస్తుందో తెలియదు. అందుకే టైమే నీకు కాస్త స్పాట్ పెడుతుంది. అందుకని దేవుని సన్నిధిలో మెదిలేవాడు, మసులుకునేవాడు, సన్నిధి గడిపేవాడు ఇప్పుడు ఆరోగ్యం ఉంది. ఎందుకంటే దేవుడు మనకి ఏమిచ్చాడు? 6 రోజులు కష్టపడమన్నాడు. 7వ రోజు నువ్వు సన్నిధిలోకి రా, ఆయన మాట వినమని చెప్తున్నాడు. వినకపోతే ఏమవుద్ది? ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, ఆమోసు గ్రంథం 4:12 అక్కడ అంటున్నాడు. మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 12వ వచనం, ఆమోసు గ్రంథం 4:12లో, కావున ఏంటండి ఇశ్రాయేలారా, నేను మిమ్ము దండింతును, నేను ఇట్లు చేయుచున్నాను గాన మీరు దేవుని కొలుసుడికై సిద్ధపడుడి. కాబట్టి దండిస్తాను అంటే దెబ్బలు కొడతానని అర్థం. సత్యవత అర్థమైందా? ఏం చేస్తాడు? దండించడానికి ఏ ముట్టుకెళ్ళి పడుతాడు తెలవదు, సాసి కొడతాడు. అందుకే దేవుని ముందు మనం ఒక ఆడుకున్నట్ట ఆ ఎలుతురి దగ్గర కొన్ని పురుగులు ఆడుకుంటూ ఉంటాయి. ఆ అగ్ని చేత చుట్టూ ఆడుకుంటే బాగానే ఉంటుంది వెళ్తురని, ఎప్పుడు పడిపోతాయి అక్కడ తెలవదు. అలాగే నాడు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన సంతోషం, సమాధానం, ప్రశాంతత ఆ దేవుడు మనం పోషిస్తున్నాడు. అందుకే నాడు దేవుని వాక్యం పైన ఆధారపడుతూ మొదటగా పునీత పౌలు చెప్పినట్టు దేవుని వాక్కు వలనను ప్రార్థన వలనను పరిశుద్ధపరచబడుతుంది. అందుకే నాడు దేవుని వాక్యం విను. నీకు ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడు? దేవునికి తెలుసుకోవటమే. దేవుని తెలుసుకోవటం నీకు ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఈరోజు తారీఖు ఎంత? అక్టోబరు 19వ తారీఖు. ఈ నెల ముగింత ఎన్ని రోజులు ఉన్నాయి? అయిపోతున్నాయి. తమిళనాడు ఎక్స్ప్రెస్లోకి వెళ్ళిపోతుంది కాలం. టకటకా దంధన్ అమ్మా, బరువుగా ఉన్నటువంటి గూడ్స్ పెట్టులు దంధన్ అని వెళ్తూ ఉంటాయి సముద్రం. అలాగే ఖాళీ పెట్లు అయితే టకటకా వెళ్ళిపోతాయి. అలాగే మరి తమిళనాడు ఎక్స్ప్రెస్ లాగా మరి కాలం పరిగెత్తుతుంది. కాలాన్ని గౌరవించాలి. మళ్ళీ ఈరోజు ఈ అక్టోబర్ నెల 2025 సంవత్సరం 19వ తారీఖు మరి రమ్మంటే రాదు. అందుకే నాడు మనకు దేవుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మనిషి దేవుని తెలుసుకోవాలని. ఆ దేవుని తెలుసుకున్న వాడే ధన్యుడు. అందుకే గత కాలంలో మరి మరియమాత 7 మాటలు పలికిన మాటలు, అలాగనే ఆమెకు గుణలక్షణాలు 7 మాటల గురించి ధ్యానం చేసుకున్నాం. అలాగే మరియ తల్లికి ప్రార్థన అంటే ఎంత గొప్ప ఆనందమో. దేవుని స్తోత్రం. ఆనాడు తొలినాటి క్రైస్తవుల్ని ప్రార్థన నడిపించింది. అలాగే దేవుని యొక్క వాక్య సందేశాన్ని కూడా హృదయాన్ని నిండా కూడా ఆమె పదిలిపరుచుకుంది. అందుకే అంటాడు లూకా సువార్తికుడు, లూకా 2:19 కానీ మరియమ్మ అంతయు తన మనసున పదిలిపరుచుకొని మననము చేయించున్నాడు. దేవుని స్తోత్రం. పోయిన వారం ఈ వాక్యం చెప్పారు పాస్టర్ గారు, దైవజనులు. మరి వాక్యం గుర్తుందా లేదని ఇంట్లోనే నట్టింట్లో నిలబడి ఒకసారి ఆలోచన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని బైబిల్ పట్టుకుని గుళ్ళోకి రావాలి. దేవుని స్తోత్రం. ఇలా అలవాటు చేసుకునేవాడు పోయిన వారం తెల్లపోదనికే మళ్ళీ ఏంటంట చూడు, మీకు ఎన్ని గుర్తు చేసుకుంటారు? బోర్డు గుర్తు చేసుకుంటారు. పనికి వెళ్ళారనుకో, పాతగా కూలి బళ్ళు, కొత్త కూలి బళ్ళు కూడా ఏళ్ళ మీద ఎక్కెట్టుకుంటారు ఆడవాడు. అవునా కదా? కొట్టుకోండి ఇప్పుడు కొట్టరు. అదే కాబట్టి ఎన్ని కూలి బళ్ళు వచ్చి ఇంకెన్ని రావాలి. అందుకే ఇంకెంతవరకు పని ఉంది. ఇటువంటి బాగా ఎదుక్కుంటూ ఉంటారు. పని కొంతమంది ఉంటారు, పని కేటాయించి పనికి లాగిపోతూ ఉంటారు. ఇది ఆదివారం తెలవదు, ప్రార్థన తెలవదు. చాలామంది పని దొరికితే వెళ్ళిపోతారు. వెళ్ళనెత్తాడు దేవుడు, కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా పట్టుకుంటాడు. అందుకే కాలానికి అతీతుడు దేవుడు. ఆయన ముందు మనం మన ఆలోచనతో చెలగాట మాడకూడదు. దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆలోచనతో మనం సరెండర్ అవ్వాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మరి ఈనాడు ప్రార్థన పట్ల ఆసక్తి పెంచుకోవాలి, వాక్యం పట్ల ఆసక్తి పెంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, అందరిని పిలుస్తున్నాడు. అందరి కోసం యేసుప్రభు వచ్చాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి అందరికీ ఆయన పిలుస్తున్నాడు. ఆదివారం ఏమని? భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. నా కాడి ఎత్తుకొనుడి, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు. చాలు. దేవుని స్తోత్రం. ముందు నా దగ్గర రావాలి. నా కాడి ఎత్తుకోమన్నాడు. ఏ కాడి? బానిసత్వమని కాడి కాదు,
ఒక కాడి ఉంది. ఏంటి ఆ కాడి అంటే దేవుని వాక్యాన్ని మోయమంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇది మనకి కాడి. ఈ కాడి మోసినవాడు, ఈ కాడితో అంటే దేవుని వాక్యంతో ఉన్నవాడు ఎల్లప్పుడూ దీవిస్తాడు. లేకపోతే ఈ కాడి నీ భుజం మీద రాకపోతే నీ మీదకి ఏమవుతుంది? బానిసత్వమనే కాడి వస్తుంది. చూడు, గలాతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ కాడిని అంటే దేవుని వాక్యం మోయటానికి ఇష్టపడకపోతే, వాక్యం నెరవేర్చడం ఇష్టపడకపోతే నీకు ఒకటి రెడీగా ఉందంటాడు. ఏమని? స్వతంత్రంగా జీవించడకై క్రీస్తు మనకు విముక్తులు కలిగజేశాను కనుక దృఢముగా నిలబడి బానిసత్వమైన కాడిని మరలా మీ పైన. అది బానిసత్వం కాడంటే పని 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 పని. ఆ మార్త ఎంత తొందరపడిపోయిందో పని. ఈనాడు పని కావాలి, పని కావాలి. మరి నీ ఆత్మకు పని ఏది? పని దొరికిందా వెళ్ళిపోతున్నావు, బాగానే ఉంది ఆదివారం అనుకో. కానీ కాడి నీకేమో ఎత్తుతాడప్పుడు బానిసత్వమనే కాడంటే నీ జీవితమే భారం అయిపోవాలి. అందుకని ప్రభు పిలుస్తున్నాడు, అందరూ పిలుస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. దేవుని స్తోత్రం. నీకు నేర్చుకున్నాను అనుకోండి, ఇంకా చాలామంది నేర్చుకునేది. చూడు, ఎల్కేజీ యూకేజీ నేర్చుకుని ఇంకెంత ఉంది చదువుకోవడానికి? ఏమే ఎల్కేజీ యూకేజీ చేరే అప్పటి వరకు అంగన్వాడీ బాలవాడిలో ఉన్నారు. తర్వాత ఎల్కేజీ యూకేజీ అంటున్నారు. ఎల్కేజీ యూకేజీ ఆ కిర్రి పూటలు తడిగి కిర్రి కిర్రి అంటే సరిపోతుందా? డాడీ మమ్మీ అంటే సరిపోతుందా? ఏమే మరలైనా కిర్రు కిర్రు కర్రు కుర్రు. మా పిల్ల బలి వచ్చేస్తున్నా యాన్ దిగేసి. మరి ఆ పిల్ల చదువుకోండిదని నువ్వు అబ్జర్వేషన్ చేయరు కదా. వాళ్ళకి 2 మాటలు నేర్పుతారు ఎక్కువ. ఏంటయ్యి? డాడీ మమ్మీ. ఐస్ అయిపోద్ది అనమాట. అప్పుడు ఇక ఆ రవ్వ లడ్డులో లేకపోతే మిఠాయి లడ్డులో ఏదో చేసేది తల్లి. అప్పుడు నా పిల్లలు అలసిపోయేస్తారని ఆ బ్యాగ్ అక్కడ పడేసి, నా బుజ్జి తెల్లే, నా కొండ తెల్లే, రామ్మా మమ్మీ ఏంటమ్మా చాలా మమ్మీ 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 అనేటప్పటికల్లా ఎవడికి ఐసులో కరిగిపోతుంది. డాడీ డాడీ. ఇంగ్లీష్ పదాలు చాలా బాగుంటాయి. డాడీ అనే అంటే అప్పుడు ఒక్కసారి ఆ తండ్రి ఎక్కడ పరిగెత్తుకు చేయవలసిందే. డాడీ అనేటప్పటికల్లా ఇంకేం పరుగు తీసేస్తాడు. ఆ పిల్లకి ఏమైంది, ఆ పిల్లడికి ఏమైపోయింది అని. అమ్మ అర్థం అని చెప్పేది. ఆ పిల్లలకి నేర్చుకుంటారు. మన ఇంటికాడ కూడా ఒక స్త్రీ ఒక ఉపాధ్యాయులకు పనిచేయాలి. ఆ పిల్లలకి డ్రెస్ వేయటమే కాదు, టిఫిన్ చేతమే కాదు, ఈ పిల్ల ఎంతవరకు చదువుతుంది, ఈ పిల్లోడు ఎంతవరకు చదువు కూడా ఆ తల్లిదండ్రులు బాధ్యత కలిగింది. అందుకే నాడు ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఒక సీసీ కెమెరాలాగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకి. స్తోత్రం. మా పిల్ల ఏం చేస్తుంది, మా పిల్లోడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నారు లేదా అని ఆలోచన కలిగి ఉండాలి. అలాగే ఆనాడు అన్నమ్మ మరియ తల్లి పేరు అన్నమ్మ. ఏం పేరు? అన్నమ్మ గారు. సెయింట్ ఆన్స్ కాన్వెంట్, సెయింట్ ఆన్స్ స్కూల్. ఆ అన్నమ్మ గారు ధర్మశాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసే ఆమె తన కూతురిని దగ్గరెట్టుకుంటే మరియమ్మ గారు దగ్గరెట్టుకుని ధర్మశాస్త్రం అన్నీ కూడా చాలా వివరించి చెప్పేది. అందుకని ఆమెకి వాక్యమే దేవుడి సెనగోగు సమాజ మందిరం అంటూ భక్తిలో జీవించింది. అన్నమ్మ యొక్క మరియమ్మ గారి తల్లి ప్రోత్సాహం మరియ తల్లి యొక్క భక్తి భావనలు ఎక్కువగా నడిపించింది. అందుకని ఆ ధర్మశాస్త్రం ఎలా ఉంది, ధర్మశాస్త్రం ఎలా ఉంది, అదిగో అనేక రీతిలుగా ఆదికాండం దగ్గర నుంచి ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టి ధ్యానం చేసిన మహాభక్తురాలు అన్నమ్మ గారు. అందుకే ఆ అన్నమ్మ గారి పేరు పైన సెయింట్ ఆన్స్ ప్రీత అన్నమ్మ గారి పేరు పైన నిడదల్లో, అలాగే ఏలూరులో, ఇంకా అనేక చోట్ల తెలంగాణలో, అలాగే ఏలూరులో కూడా, ఈ ప్రాంతాల్లో కూడా అన్నమ్మ గారి పేరు పైన స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఎన్నో నడపబడుతున్నాయి. దేవుని స్తోత్రం. ఎంత భక్తురాలు, లోక రక్షకుడు కన్న తల్లి ఆ మరియకి ఆ దైవ మార్గంలో బాట వేసింది అన్నమ్మ గారు. అందుకే ఈనాడు మన పిల్లలు కూడా తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకొని వాళ్ళ జాగ్రత్త, ఆ బాలుడైనా బాలికైనా చక్క వాళ్ళని మంచి మార్గంలో నడిపించే ఆలోచన దయచేయమని ఆ తల్లి మరియమాతని పేరిట మనం స్మరించుకుందాం. ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ మరియమాత జపమాలు ధ్యానం చేసుకునే సమయంలో ఆ తల్లి మరియమ్మ గారు తల్లి అన్నమ్మ గారు ఎలాగైతే తన బిడ్డని మంచి మార్గం నడిపించుకుందో ప్రతి స్త్రీ పురుషులు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డ కొరకు ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. ఆ బిడ్డల కొరకు ఎన్నో కలలుగానే ఉంటారు తల్లిదండ్రులు. నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అటువంటి ఆశయాలు నెరవేర్చాలంటే నీ జీవితంలో ప్రార్థన అవసరం, దేవుని సన్నిధి అవసరం, వాక్య ధ్యానం అవసరం.
అటువంటి మనసు కలిగి ఉండాలని ఆ దేవుని నిత్యం ప్రార్థన చేసుకోండి. ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం మీకు దీవెనగా దయచేయనుగాక.